శంకరమంచి గారు, మరి తులారాశి వారు ఈ వారం అభివృద్ధి దిశలో పయనిస్తారంటారా? ఆ విధంగానే ఉంది. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ముఖ్యంగా లాభంలో గురు రాహువులు, జన్మస్థ చంద్రుడు. అభివృద్ధిని సాధించే క్రమంలో పట్టుదల అవసరం. అభివృద్ధిని ఆపటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. క్రమం తప్పకుండా ధర్మబద్ధంగా పనిచేస్తే తప్పక విజయం వరిస్తుంది. ఆర్థికంగా అంత అనుకూలంగా కాదు కాబట్టి ఆర్థిక పరిస్థితులు చక్కబడే వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఖర్చులని నియంత్రించండి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారపరంగా మాత్రం ధనలాభాలు ఉన్నాయి. పనుల్లో వేగం పెరుగుతుంది. ఆలోచనలు త్వరగా కార్యరూపాన్ని ఇస్తాయి. ఆత్మీయుల సలహాతో ఒక పని గుర్తింపు వస్తుంది. ఒక పనిలో గుర్తింపు సాధిస్తారు. అన్ని విధాలా బాగుంది. మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. ఇక్కడ సాయినామాన్ని స్మరించడం చాలా మంచిది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. సాయి భగవానుడి సందర్శనం శాంతానికి ప్రతీక. ఎటువంటి దానాలు చేయాలో చెప్పండి. ప్రధానంగా పంచమంలో కేతు దోషం అధికంగా కనపడుతోంది. 6 గ్రహాల దోషస్థానంలో ఉన్నప్పటికీ కేతుప్రీతిగా ఉలవల్ని దానం చేయటం ఉత్తమం.